నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఋషికొండ పైన ప్యాలెస్ ఓపెన్ చేయడానికి రాత్రులు మాత్రమే పూజలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈవెన్ రాత్రులు పూజలు కూడా జరుగుతున్నాయి. ఆ రాత్రులు పూజలు చేసినటువంటి ఎఫెక్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అలాగే వైజాగ్ పైన పడుతుందా? అందుకోసమని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందా? అలాగే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జరిగిందా? ఏంటి ఎందుకు ఇలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే సౌజన్య. అంటే రాత్రిపూట ఋషికొండ పైన పూజలు చేయడం వల్ల, అది కూడా ప్యాలెస్ కోసం అని చెప్పి అంటున్నారు. సో ఆ వంకన రాత్రిపూట పూజలు చేయడం, ఆ ఎఫెక్ట్ ఏమైనా వైజాగ్ మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంది అంటారా? నెగిటివ్ ఎనర్జీ, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టడం, సో ఇవన్నీ చూస్తుంటే నెగిటివ్గానే అనిపిస్తోంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఋషికొండ ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తే, ఋషికొండ ప్రారంభించింది ఇప్పుడు మొన్న 2 days అంతే కదా. 2 days తర్వాత పరిణామాలు, 2 days నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక తీసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, కీలకమైనటువంటి లీడర్లు ఎదురు తిరగడం, తర్వాత సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి అంశం బయటికి రావటం, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండోసారి కొట్టుకోకపోవటం, ఇవన్నీ గమనిస్తే కనుక అక్కడ ఋషికొండలో జరిగినటువంటి పూజలు వికటించాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఒకటేంటంటే, ఆధ్యాత్మికంగా మనం అంత చెప్పలేం కానీ, ఎందుకంటే పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండదు కాబట్టి, వాళ్ళు ఆధ్యాత్మికతలు సహజంగా చెప్పేది ఏంటంటే, పూజలు చేసేటప్పుడు ప్రత్యేకించి క్షుద్ర పూజలు కానీ, ఈ వామాచారం ఏదో చెప్తుంటారు, బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు, ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ఏమాత్రం తేడా వచ్చినా చేయించుకున్నటువంటి వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంట్లో మనకేమీ ఎక్స్పర్టైజ్ మనకు లేదు. బట్ వాళ్ళు చెప్పేటువంటి మాటలు అది, ఏమాత్రం తేడా వచ్చినా కానీ రివర్స్ కొడుతుంది అని చెప్పి. సరిగ్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే జరిగింది. కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూజలు చేయించారు. సహస్ర చండీ యాగాలని, రాజసాముల యాగాలని, చాలా హోమాలని చాలా చేయించారు. కానీ అప్పుడు సక్సెస్ అయ్యారు, బాగా సక్సెస్ అయ్యారు. ఒక్కసారిగా పడిపోయాడు ఆయన. ఎందుకు పడిపోయాడు అని అంటే, పూజలో తేడా వచ్చింది. పూజలో తేడా వచ్చింది అనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ మొన్న 3వసారి ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఓడిపోయారు. తర్వాత అంతకు ముందు నుంచి 2వసారి సీఎం అయిన తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది కేసీఆర్కి. ఇంకోటి ఏంటంటే, ఈ పూజలు అయిపోయిన తర్వాత కేసీఆర్ అండ్ ఆయన సతీమణి ఇద్దరు కలిసి పూర్ణాహుతి చేయాలి. పూర్ణాహుతి చేసిన తర్వాత, పూర్ణాహుతి చేసేటువంటి అప్పుడు ఉన్నారు ఇద్దరు. కానీ ఆ తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత కేసీఆర్ భార్య సతీమణి ఒక్కటే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించారు. కానీ కేసీఆర్ కనిపించలా. ఇద్దరు వెళ్తున్నారని చెప్పి న్యూస్లో వచ్చింది, కానీ కేసీఆర్ కనిపించలా. కేవలం ఆయన సతీమణి మాత్రమే వెళ్ళి తలనీలాలు ఇచ్చి వచ్చింది. ఆ తర్వాత నుంచి మొత్తం రివర్స్ అయిపోయింది, కంప్లీట్ రివర్స్ అయిపోయింది. కేవలం 2 నెలల్లోనే మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది తెలంగాణలో. మనం గమనించాం, రాజకీయ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఎలాగైనా సరే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు, 50 వచ్చినా 55 వచ్చినా మళ్ళీ అటు ఇటు చేసి తిమ్మిని బమ్మిని చేసి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అనుకున్నారు. కానీ అలాంటిది జరగల. కారణం ఏంటంటే, ఆయన చేసినటువంటి పూజల్లో తేడా వచ్చింది కాబట్టి రివర్స్ అయిపోయినాయి అని చెప్పి అనుకున్నారు. ఇంకోటి వాళ్ళు చెప్పేది, ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది, గ్రహ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, గ్రహాలు అనుకూలించినప్పుడు మాత్రమే నీకు పూజలు ఫలిస్తాయి. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు పూజలు చేసేవంటే మరింత వ్యతిరేకంగా మారిపోతాయి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు చేయాలి అనేది కూడా ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే అది రివర్స్ అవుతుంది అని చెప్పి కూడా చెప్తుంటారు గ్రహ శాస్త్రవేత్తలు. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు రాజసాముల యాగాన్ని చేశారు. ఎవరు? స్వరూపానంద శారదాపేట అనే సమయం. ఆయన ఎక్కడ చేశారో మనకు తెలియదు. కానీ సీఎం అయిన తర్వాత పూర్ణాహితిలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన సతీమణి లేదు. పూర్ణాహుతి చేసేటప్పుడు వాళ్ళ సతీమణి లేదు. ఆయన మాత్రమే పోయేసి పూర్ణాహుతి చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఏ రోజైనా పరిపాలన సక్రమంగా చేసినట్టు కానీ, లేదా ప్రశాంతంగా ఉన్నట్టు కానీ
ఆయన చెప్పినట్టు 100 రోజుల్లో నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని చెప్పి ఆయన తొలి రోజుల్లో చెప్పాడా? మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు పడ్డారా? లేదు. ప్రజావేదికను కూల్చివేయడం నుంచి తప్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ తప్పులు చేసుకుంటూ వచ్చారు, అనేక రకాల తప్పులు చేసుకుంటూ వచ్చారు, అంతే కదా. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? అవన్నీ తప్పులు పేరు వచ్చి గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు గ్రాఫ్ పడిపోయింది, పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా పార్టీకి లేనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? మళ్ళీ పూజలు చేశారు కదా, రాజశ్యామల యాగం పూజ చేశారు కదా. రాజశ్యామల యాగం పూజ చేసి పూర్ణాహుతికి ఎవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళారు. 1.5 hour ఉన్నారు, పూర్ణాహుతి చేయించారు. పూర్ణాహుతి చేయించి వచ్చారు. పూర్ణాహుతి చేసి వచ్చిన తర్వాత జరిగింది ఏంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి వెళ్ళిపోయారు, అవునా? సో ఆ తర్వాత అనేక మంది అభ్యర్థులను మార్చేశారు ఆయన. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది కంప్లీట్గా. తర్వాత అపాయింట్మెంట్స్ దొరకట్లేదు ఆయనకి. 2 నెలల నుంచే కదా ఇవన్నీ కూడా. ఆయన పూజ చేసినప్పటి నుంచే అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. పూజ రాజశ్యామల చేశారు కదా, ఒక్కడే పోయి పూర్ణాహుతి ఇచ్చారు కదా. సో ఆ తర్వాత అపాయింట్మెంట్ ఢిల్లీ నుంచి మొత్తం క్లోజ్ అయిపోయినాయి కదా, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఢిల్లీ డోర్స్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కాపాడుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. షర్మిల ఎంట్రీ అయిపోయింది కదా. అంటే షర్మిల ఎంట్రీ కావడం అనేది నెగిటివే కదా. అవును. సో ఇప్పుడు మళ్ళీ తాజా పరిస్థితిని మనం తీసుకుంటే రిషికొండను ప్రారంభించాడు. ఆ స్వామి చెప్పినట్టు రిషికొండను ప్రారంభించి అక్కడ పూజలు చేశారు. ఏం పూజలు చేశారని అంటే క్షుద్ర పూజలు చేశారని చెప్తున్నారు, తాంత్రిక పూజలు చేశారని చెప్తున్నారు. ఏకంగా కేఏపాల్ అని చెప్పాడు, నరబలి చేశారు అక్కడ అని చెప్తున్నారు. ఇలాంటి కామెంట్లే కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభించినప్పుడు కూడా వచ్చాయి. సచివాలయం కొత్తది కట్టి అది ఆయన పర్మనెంట్ అనుకున్నాడు కేసీఆర్. సీన్ కట్ చేస్తే సచివాలయంలో 4 రోజులు కూడా కూర్చోాల. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రిషికొండలో విలాసవంతమైన భవనాల్లో 500 కోట్లు పెట్టి కట్టించారు. అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలుసు, పర్యావరణానికి విరుద్ధంగా తవ్వకాలు జరిపారని అందరికీ తెలుసు. కానీ రహస్యంగా అక్కడ ప్రారంభోత్సవం చేసి ఆ రాత్రి నిశరాత్రి అంతా కూడా పూజలు చేసేసి ఆడేదో నరబలు ఇచ్చారని చెప్పి కేఏపాల్ చెప్తున్నాడు. సరే, ఆ నరబలు జరిగిందా లేదా మనకు తెలియదు. పూజలు అయితే జరిగినాయి. ఏం పూజలు జరిగినాయి ఎవరికి తెలియదు. ఆ పూజల్లో పార్టిసిపేట్ చేసినటువంటి రోజా ప్రత్యేకించి ఆవిడ ఎదురైతే ఈతుంది. ఇప్పుడు పూజల్లో పాల్గొంది ఆవిడే కదా. ఆ తర్వాత రజనీ, మంత్రి రజనీ, వీళ్ళే కదా. తర్వాత అక్కడ పాల్గొంది లోకల్ లీడర్లు అమర్నాథ్, తర్వాత బొత్స సత్యనారాయణ, వీళ్ళే కదా. ఆ పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా గ్రహస్థితి మారిపోతుంది, యాంటీ గ్రహస్థితి ఉందని చెప్పి మనం ఆలోచిస్తే ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి? టికెట్ వస్తుందా రాదా అనేది తెలియదు రోజా పరిస్థితి. సో ఆ తర్వాత అక్కడ రిషికొండలో పూజలు చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి ఏం జరిగింది? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోమైంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకోమైంది కదా. మళ్ళీ రెండోసారి ప్రయోగించాడు, రెండోసారి కూడా కొట్టుకోమైంది కదా. అక్కడే కదా, పక్కనే, రిషికొండ పక్కనే కదా ఇదంతా జరిగింది, కిందనే జరిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వస్తానన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 28వ తారీఖు రావాలి, క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ చేసుకున్నాడా లేదా? తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పులు అంటే బటన్ నొక్కడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి అంశం బయటకు వచ్చిందా లేదా? అసలు సచివాలయాన్ని తాకట్టు పెడితే నీకు డబ్బులు ఇవ్వలేదు కదా. ఐసిఐసిఐ బ్యాంకు రినాకరించింది కదా. లాస్ట్కి హెచ్డిఎఫ్సిని మెయింటైన్ చేసి నువ్వు 370 కోట్లు తీసుకొచ్చుకున్నావు కదా. అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా? ఎవరైనా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడతారా? తాకట్టు పెట్టి డబ్బులు అప్పు తీసుకొస్తారా ఎవరన్నా? అంటే రుషికొండలో రాత్రిపూట పూజలు చేసిన ఎఫెక్ట్ మొత్తం అంతా కూడా నెగిటివే కనిపిస్తుంది, ఎక్కడ పాజిటివ్ జరిగినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. ఇవన్నీ మనం చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మనం ఊహించడం కాదు. ఆధ్యాత్మికవేత్తలు, గ్రహశాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పూజలు చేయాలి. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పూజ చేయడానికి లేదు. 2019లో ఉన్నటువంటి గ్రహాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేవు అనేది గ్రహశాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తున్నారు? రిషికొండ లాంటి సముద్రం గుడ్డున రిషికొండ మీద ఉండలేరు ఎవరు కూడా, అది చెడు ప్రభావాలు చూపిస్తుంది అని చెప్తున్నారు. రావణాసురుడు ఎక్కడున్నాడు? సముద్రం మధ్యలో కదా ఉంది, సముద్రం ఒడ్డునే కదా ఉంది. సో ఇవాళ సైకాసురుడు అంటున్నారు, రావణాసురుడు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు, విపక్షాలు అంటున్నారు కదా. సో అలాంటివి ఎందుకు అంటున్నారు అని అంటే దీని ఎఫెక్ట్ అనేది ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. అంటే అక్కడ
అక్కడ ఈ ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలకు విరుద్ధంగా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా పూజలు జరిగాయి, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది అనేది ఇప్పుడు ఆధ్యాత్మికలు చెప్తున్నారు. సో ఋషికొండ పైన జరిగినటువంటి పూజలకు సంబంధించినంత పాజిటివ్ ఎనర్జీ కాకుండా, పాజిటివ్ వైబ్ కాకుండా అంత నెగిటివ్ ఎనర్జీయే కనిపిస్తోంది, అంత నెగిటివ్ కనిపిస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.